ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తా అంటున్నారు. పులివెందుల్లోనా ఆయన ఉన్న దగ్గరే ఎగరేయమనండి. ఫస్ట్ పులివెందుల దాకా ఎందుకు, ఆయన ఉన్న దగ్గరే ఆయనకి రావు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేస్తారో లేదో తెలియదు. జనాలందరూ వేసి పులివెందుల్లో ఎప్పుడు ఎగరేస్తాడు? ఎగరేసే ఛాన్స్ కూడా జనాలు ఇచ్చేదట్టు లేరు. అసలు ఆ జెండాని మర్చిపోయి చాలా రోజులు అయిందండి జనాలు. మళ్ళీ ఆ జెండా రావాలి అంటే చాలా కష్టం. ఆ జెండాని మర్చిపోయిన జనాలు దాన్ని గుర్తుపెట్టుకోవడానికే కొద్దిగా టైం పట్టిద్ది. మళ్ళీ దాన్ని ఎక్కడ ఉందని ఎత్తుక్కోవడానికి మళ్ళీ ఎప్పుడొచ్చి ఆయన ఎగరేస్తాడు? అది ఎగరటం అనేది జరగదు. మళ్ళీ ఫ్యాన్ గుర్తే జగనన్నే వస్తాడు. ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు చంద్రబాబు నాయుడు. అవునండి, ఎందుకంటే సీట్లు కూడా రావని ఆయనకి తెలుసు. అందుకనే ఆయన ముందే ఇలా చెప్తున్నాడు. నేను అప్పుడు ప్రజల తీర్పును బట్టే నేను రాను అది ఇది అంటున్నాడంటే ఆయన రాడని ఆయనకు ముందే తెలుసు. ఆ భయం గుండెల్లో ఉండబట్టే ముందే ఇలా చెప్పుకొని పైకి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లేడీస్ కోసం మేనిఫెస్టోలో 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాని గురించి మీరు ఏమంటారు? గ్యాస్ బండ్లు దేనికండి? గ్యాస్ బండ్లు పొయ్యి కొనుక్కున్నాడు, బండ కొనుక్కోలేడా ఏంటి? గ్యాస్ బండ్లు దేనికి? అవసరం ఉన్నాడు ఎవడైనా గ్యాస్ బండ్లు కొనుక్కుంటాడు. కానీ కావాల్సింది మనిషి అనేవాడికి బతకడానికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, ఉండడానికి ఇల్లు, ఆర్థిక సహాయం. ఈ 3 జగనన్న చేస్తున్నాడు. నేను పుట్టి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చిన వారు, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో నేను ఇలాంటి ఇచ్చే పథకాలు నేను ఎక్కడ చూడలేదు. నవరత్నాల్లో జగనన్న ఇంటింటికి వైద్యం అనేది పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వైద్యం అంటేనే ఆరోగ్యం. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలని అదొకటి. విద్య, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ చదువుకోవాలి, మంచిగా స్థిరపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటేనే తర్వాత భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఉండగలరు అనే ఉద్దేశంతోనే విద్య. అది గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్గా మార్చాడు జగనన్న. అలాంటి స్కూల్లో చదివే పిల్లలు ఎంత చదువుకోవాలంటే అంతవరకు అమ్మఒడి, విద్యాదీవెన లాంటి పథకాలు పెట్టారు. ఇంకొకటి ఇల్లు ఉండడానికి. ఏ సామాన్య మానవుడికైనా ఇల్లు కావాలి. ఇల్లు లేని ప్రతి అక్కా చెల్లెలకి ఇల్లు ఇచ్చారు. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి? 45 సంవత్సరాలకు ఆసరా ఇచ్చాడు. పిల్లలకి అమ్మఒడి, విద్యాదీవెన ఇలాంటి నవరత్నాలు అన్ని పథకాలు పెట్టి అన్నీ జరిపిస్తుంటే ఇంకా గ్యాస్ బండ్లు ఏం చేసుకుంటారు జనాలు? ఇలాంటి ఏమి ఇవ్వకుండా గ్యాస్ బండ్లు అంటే గ్యాస్ బండ్ల కోసం మార్చి వేరే ఓటేసేస్తారా ఏంటి? మహిళలకు ఫ్రీ బస్ కూడా ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవ్వరు నమ్మరండి, ఏది చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో 1 నుంచి 4 పథకాల వరకు సంక్షేమ పథకాలు వర్తించిన ప్రతి కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబస్తులు అందరూ ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందని ఆలోచించుకుంటారు కానీ రాబోయే ప్రభుత్వం ఏం చేసిద్దని కాదుగా. ఇప్పుడు వచ్చిన పథకాల ద్వారాగా వాళ్ళు అనుభవించిన బాధలను పోయి ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఆ పరిస్థితిని బట్టి దానికి అనుకూలంగా మళ్ళీ ఓటేయాలనే సిద్ధపడతారు. కానీ ఎవరో వచ్చి గ్యాస్ బండ్లు ఇస్తారని దానికి ఎవరు సిద్ధపడరుగా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎవరు ఓటు వేయరు. పేదవాళ్ళను ధనికులు చేస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రకంగా చేస్తాడు? అప్పులు చేసేసి జనాల నెత్తుల మీద చేయబెట్టేసేసి తర్వాత మీరే కట్టుకోండి అని చెప్పేసేసి ధనికులను చేస్తాడా? ఏ రకంగా చేస్తాడు? ఏదన్నా ఆస్తి ఉంటే కదా ధనికులు అయ్యేది. ఏది లేకుండా ప్రభుత్వం ధనికులను ఎలా చేసిద్ది? అది గెలిచిన తర్వాత ఎవరి దారి ఆడు చూసుకుంటాడు కానీ ప్రజలను ఎవరు చూడరు. కేవలం గెలవటం కోసమేనంటారు, పదవి కోసమేనంటారా? ఓట్లు వేస్తే నేను కొంచెం ప్రజల మధ్యలోకి వస్తాను, ఆ తర్వాత నేను అనేది ఏంటో చూపించవచ్చు అనే ఉద్దేశంతో ముందేలాగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని ఆయన గెలుస్తాడని కాదు. గెలవడని ఆయనకు ముందే తెలిసి కూడా ప్రజల మధ్యలోకి రావడానికి ఇదొక అవకాశంగా ఉపయోగించుకుంటున్నాడు అంతే. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈసారి టీడీపీ జెండాను ఎగరేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఏదో చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసినా జగనన్నని ఎవరు కదిలించలేరండి. 170 సీట్లు వస్తాయి. మళ్ళీ జగనన్నే సీఎం అవుతాడు. జనసేన కానీ టీడీపీ కానీ ఎవరు ఇలాంటి వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురిని కలుపుకొని కుమ్మక్కైనా కానీ ఎవరు జగనన్నని కదిలించలేరు. మళ్ళీ ఆ కాబోయే సీఎం జగనన్నే.